అన్నా హరి అన్న. ఏంటి తమ్ముడు చెప్పు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చామన్నా. చెప్పరా. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే రోహిత్ అయినా సరే ఏ సమస్య ఉన్నా ఏ సంబరాలు ఉన్నా దగ్గర చూసుకున్న నువ్వు. మళ్ళీ మనం ఈ రోజు రోహిత్కి ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడ ఉండాలని నమ్మకం లేదన్నా. నాకు అదే అనిపించిందిరా, కానీ మనం ఏం చేయగలం? ఎమ్మెల్యే టికెట్ మనలాంటి వాళ్ళకి రావాలంటే చాలా కష్టం. మనం వేసే ఓట్లు మనల్ని పట్టించుకునే వాళ్ళకన్నా పట్టించుకునే వాళ్ళకి వేయటం చాలా మంచిదన్నా. మనకు ఇంకో అభ్యర్థి లేడు కదరా. రోహిత్కి పోటీ చేసిన అభ్యర్థి ఏమో ఓడిన వెంటనే పార్టీ విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనకు రోహితే కదా దిక్కు. ఇండిపెండెంట్ గా నువ్వు పోటీ చేయన్నా. మన సొంత నియోజకవర్గంలో నీకు ఓట్లేసి మేం గెలిపించుకుంటాం. అంత పెద్ద వాళ్ళతో మనం పోటీయా? ఇది మాత్రం నిజమన్నా. మన నియోజకవర్గంలో ప్రజలందరికీ నువ్వు పోటీ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మాలాంటి కుర్ర వాళ్ళని ఎన్నో సమస్యల నుంచి కాపాడావన్నా. నీలాంటి వాళ్ళని గుర్తించకపోతే ఇంకెవరినన్నా మేము గుర్తించేది? నాకు ఏ రోజు కూడా ఒంటి మీద చొక్కా వేసుకునే అలవాటు లేదు. అలాంటిది నన్ను తెల్ల చొక్కా వేసుకుని రాజకీయం చేయమంటారేంట్రా?